శ్రీదేవి గారు నమస్తే అండి. మరి ఈరోజు అమరావతిలో గత నెలలో ప్రపంచ బ్యాంక్కి సంబంధించిన అధికారులందరూ కూడా ఇక్కడ పర్యటించడం కానీ, ఈరోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇస్తానన్న రుణాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తానని చెప్పి మాట ఇవ్వడం కానీ, తొలి దఫా కింద 3,750 కోట్లు మంజూరు చేస్తామని చెప్పడం కానీ, అసలు ఒక రాజధాని మహిళా రైతుగా మీకు ఏ విధంగా అనిపిస్తూ ఉంది? చాలా సంతోషంగా ఉందండి. గత ప్రభుత్వంలో కూడా ప్రపంచ బ్యాంక్ తప్పేం లేదు. గత ప్రభుత్వంలో కూడా మేము నిధులు ఇస్తాము అని చెప్పి వాళ్ళు వచ్చినా కానీ ఆ ప్రభుత్వం సహకరించకుండా ఎప్పుడైతే మాకు అసలు అమరావతి అక్కర్లేదు, ఏపీకి రాజధాని అక్కర్లేదు అని చెప్పి ఒక అర్థంగా ఇచ్చేసి కొంతమంది రైతుల చేత మాకు అమరావతి భూములన్నీ నాగం చేశారని చెప్పి వరల్డ్ బ్యాంక్ వాళ్ళకి ఒక తప్పుడు సమాచారం అందించారు. ఆ తప్పుడు సమాచారంతో వాళ్ళకే ఇంట్రెస్ట్ లేనప్పుడు మనమేమి ఇస్తాంలే అని చెప్పి వాళ్ళు వెనక్కిపోయారు. ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ ప్రభుత్వం ఇంట్రెస్ట్ని గమనించి వరల్డ్ బ్యాంకు, ఏషియన్ బ్యాంకు 2 బ్యాంకులు అనేవాళ్ళు వాళ్ళు వచ్చి ఇక్కడ పర్యటన చేసి మరి మేమందరం కూడా ఆ ఇంటర్వ్యూలో వాళ్ళు చేసే ఇంటర్వ్యూలో కూడా పాల్గొనడం జరిగింది. వాళ్ళల్లో తెలుగు వచ్చిన వాళ్ళని కూడా తీసుకొచ్చి, ఇంతకుముందు ట్రాన్స్లేషన్ చేసే వాళ్ళని కూడా తెలుగు రాని వాళ్ళని తీసుకొచ్చి ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు తప్పుడు సమాచారం వాళ్ళకి అందించారు. అలా కాకుండా ఈసారి తెలుగు వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళల్లో వాళ్ళ ప్రతినిధుల్లో కూడా తెలుగు వచ్చిన వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళందరూ మమ్మల్ని అడుగుతున్నారనమాట, మీరు ఇష్టపడి ఇచ్చారా లేకపోతే మీరు మళ్ళీ బలవంతంగా తీసుకున్నారా, మీరు ఎంతమంది ఇష్టపడి ఇచ్చారు, ఎంతమంది బలవంతంగా తీసుకున్నారంటే ఇంతవరకు బలవంతం అనేది జరగలేదండి. ఇప్పటి వరకు అందరూ ఇష్టంగానే ఇచ్చారు. ఇంకా ఇవ్వని ల్యాండ్ పూలింగ్లో ఇవ్వనాళ్ళు కూడా ఇప్పుడు కూడా ఇంట్రెస్ట్గా వాళ్ళకై వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు కొన్ని ఇది పెట్టారు, వాళ్ళని కూడా అంగీకరించారు. అందరూ స్వచ్ఛందంగానే వచ్చి ఇచ్చారంటే మరి మేము అని చెప్పి ఇంటర్వ్యూలు చేసేసి ఆ ప్రాంతాలన్నీ తిరిగి వరద ముంపు ఏమైనా చూసారా అని చెప్పేసి మాట్లాడుతుంటే కొంతమంది పెద్దలు అన్నారు, మాకు ఇప్పటికి 70 ఏళ్ళు, మా చరిత్రలో ఇంతవరకు మేము ఎప్పుడు వరద ముంపని చూడలేదు. మొన్న 12 లక్షల క్యూసెక్లు వరద వచ్చినా కూడా అమరావతిలో ఎక్కడా కూడా నీటి చుక్క నిలవలేదు. వర్షానికి నిలవండ నీళ్లను చూయించి అభూత కల్పన చేసి రాజధాని మీద విష ప్రచారం చేశారు. వాళ్ళు కూడా క్వశ్చన్ చేశారు కొన్ని మీడియాలు, మరి ఇట్లా అమరావతి మునిగిపోయిందని చెప్పేసి ఆ ముంపు ప్రాంతం అని చెప్పేసి చూయించారుగా, దాని గురించి ఏం మాట్లాడతారు అంటే ఆ వర్షం పడ్డ వెంటనే ఫోటోలు తీసి ఆ ఫోటోలను మీకు అప్లోడ్ చేశారు. మరి ఇప్పుడు మిమ్మల్ని కొంత దూరం తిప్పుతాము, మరి ఇప్పుడు ఈ రాజధాని కన్స్ట్రక్షన్ జరుగుతున్న టైంలో మరి ఒక చోట గోతులు ఉన్నాయి, కొన్ని చోట్ల చేయటానికి గోతులు ఉన్నాయి, ఆ గోతుల్లో ఉన్న నీళ్ళని చూయించేసి అమరావతి మునిగిపోయిందని చెప్పి ప్రచారం చేస్తున్నారని చెప్తే వాళ్ళందరూ సానుకూలంగా స్పందించి ఇక్కడున్న కొంతమంది డ్వాక్రా మహిళలను కానీ మమ్మల్ని కూడా క్వశ్చన్ వేశారు, మీ రైతులు భూములు ఇచ్చేశారు, మరి మీకు ఉపాధి ఏంటి అని చెప్పి మమ్మల్ని క్వశ్చన్ వేశారు. మరి మా ఉపాధి ఏంటంటే మేము స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలుగా పెట్టుకోవడానికి కూడా మేము ఇదిగానే సంసిద్ధంగానే ఉండాము, మీరు ఏదైనా ఇస్తే అని అంటే అన్నీ మేము మీకు సమకూరుస్తాము, మీరు చేస్తామన్నా కూడా 20 లక్షల వరకు ఒక్కొక్క 10 మెంబర్స్ కలిసి 20 లక్షల వరకు లోన్ శాంక్షన్ చేస్తాము, దాని గురించి మీరు ఏదైనా డెవలప్ అవుతానంటే మా సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి వాళ్ళైతే మాకు హామీ ఇచ్చిపోయారు. అదే హామీ ప్రకారం తొలి దఫాగా 3,700 కోట్ల దాకా మరి శాంక్షన్ చేయటం జరిగింది. వీళ్ళ శాంక్షన్ చేస్తే ఇప్పుడు దీని మీద విష ప్రచారం ఏం జరుపుతున్నారంటే వైసీపీ వాళ్ళు, ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటే కట్టాలి, మరి మనమే అప్పు తీసుకొస్తున్నారు, అప్పు తీసుకొచ్చి ఒక్కచోటే మరి పరుస్తున్నారు, ఈ అమరావతి కోసం చేస్తున్నారు, అమరావతిలో వీళ్ళకి ల్యాండ్లు ఉంటాయి ఈ గవర్నమెంట్కి, అందుకని చెప్పి దీని మీద ప్రేమతోటి చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. కేంద్రం స్పష్టమైన నిర్ణయం ఇచ్చింది, 90% కేంద్రం భరిస్తుంది, ఆ 10% కూడా తర్వాత రోజుల్లో కూడా కేంద్రమే ఇచ్చేస్తుంది. మరి విభజన హామీ చట్టాల ప్రకారం ఇవ్వాల్సిన హక్కు ఉంది కాబట్టి, మనకి ఆంధ్రప్రదేశ్కి రాజధానికి ఇవ్వాల్సిన ఇది ఉంది కాబట్టి ఇస్తున్నామని చెప్పి వాళ్ళు స్పష్టంగా చేశారు. ఇప్పుడు కాస్త నోళ్ళు మూతపడ్డట్టు ఉండయి. ఇప్పటి వరకు అమరావతి మీద ఏ రకంగా అయితే విషం చిమ్మారో ఆ విషానికి విరుగుడు అనేది ఇప్పుడు ప్రస్తుతం కనపడుతుంది. ఒక నెల 2 నెలల్లోనే టెండర్లు పిలుస్తాము, నవంబరు డిసెంబర్లో అని చెప్పి మాట్లాడారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఎన్నాళ్ళు మేము పడ్డ 1630 రోజులుగా మేము పడ్డ శ్రమకి ఫలితం దక్కింది అని చెప్పి వాళ్ళ పూర్తి సంతోషంతో అయితే ఉన్నాం మేము. అంటే ఐఐటి నిపుణులు కూడా మీ రాజధాని ప్రాంతాల్లో పర్యటించారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా జంగిల్ క్లియరెన్స్ చేయించడం కానీ, కేంద్ర సంస్థలన్నింటిని కూడా ఒప్పించి నేను తీసుకొస్తానని చెప్పడం కానీ, ఏఐ యూనివర్సిటీని కూడా ఇక్కడ స్థాపించాలనే నిర్ణయంతో ముందుకెళ్తా ఉన్నారు. అసలు ఏ విధంగా అనిపిస్తూ ఉంది ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాజధాని ప్రాంతాల్లో ఎలాంటి మార్పులు మీరు గమనించారు అసలు మహిళగా?
ఎప్పుడైతే వచ్చారో అప్పుడు ముందు జంగిల్ క్లియరెన్స్ చేశారు. జంగిల్ క్లియరెన్స్ చేసి సర్వే రాళ్ళు, ఇంతకుముందు ఉన్న సర్వే రాళ్ళు ఈ జంగిల్ క్లియరెన్స్ చేసేటప్పుడు ఎటు పడితే అటు పోయింది. ఎవరు ఈ ప్లాట్ ఎక్కడ ఉందో కూడా మా ప్లాట్ల వివరాలు మాకు తెలియనప్పుడు మేము 30 మంది సర్వేర్లను పెట్టి లేటెస్ట్ టెక్నాలజీ తోటి మీకు ఎక్కడెక్కడ సర్వే రాళ్ళు ఏర్పాటు చేసి మీ భూమి మీద ప్రభుత్వ భూమి మీద అని చెప్పి కేటాయించేసి మరి ఏ సంస్థకి ఎంత భూమి ఇస్తున్నాము, ఏం చేస్తున్నామని చెప్పేసి కూడా ప్రభుత్వం మరి వాళ్ళ సంస్థలకి ఇచ్చే భూమిని కూడా స్పష్టంగా కనిపించేటట్టు చేస్తామని చెప్పి మాకు హామీ అయితే ఇచ్చారు. ఆ హామీ ప్రకారమే ఇప్పుడు ప్రస్తుతానికి పనులు జరుగుతున్నాయి. మరి ఇప్పుడు వర్షాలు ఈ ఆటంకాలతోటి కొంచెం ఒక లేట్ అయితే అయ్యిందేమో, కానీ ఇప్పటి నుంచి మాత్రం పూర్తిగా మేము చేయడానికి సిద్ధంగా ఉండామని ఒక మంచి హామీ అయితే ఇచ్చారు. ఏ రోజైతే అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వాన్ని నమ్మి మేము భూములు ఇచ్చాము, వైసీపీ గవర్నమెంట్లో మేము ఎన్ని బాధలు పడ్డాము, మళ్ళీ ఇవాళ వచ్చేసరికి ఎన్డీఏ కూటమి ద్వారా మేమెంత లబ్ధి పొందుతున్నాం అనేది మేమనేది కాదు, రాష్ట్ర వ్యాప్తంగా మరి రాష్ట్రానికి కూడా అర్థమైంది. ఇంతకుముందు అమరావతిలో భూములు ఇచ్చిన వాళ్ళే బిల్డింగులు కట్టుకుంటున్నారు, కార్లు కొనుక్కుంటున్నారు. ఈ వేలో మాట్లాడి అమరావతి ఒక్కచోటే ఇచ్చేశాడు అని చెప్పేసి మరి బాబు గారిని కూడా ఓడించడం జరిగింది అవి గత టైంలో. అలా కాకుండా అమరావతి ఆవశ్యకత ఏంటా అని, అమరావతి డెవలప్ అయితే రాష్ట్రం మొత్తం ఎట్లా డెవలప్ అయిద్దని గత 5 సంవత్సరాల్లో ప్రజలందరికీ కూడా మేము విన్నవించుకొని ప్రత్యక్షంగా వాళ్ళు చూడటం అయినా అమరావతి అభివృద్ధితోటే రాష్ట్ర అభివృద్ధి అని మేము మాట్లాడితే ఆ మాట నిజం నిజం ఎట్లా అని చెప్పేసి రుజువు చేసిన గత 5 సంవత్సరాల్లో రుజువు చేసాం అమరావతి రైతులంగా మేము. మా ఆవశ్యకత ఏందనేది కూడా ప్రజలు తెలుసుకున్నారు. అమరావతిలో ఎప్పుడైతే ల్యాండ్ డెవలప్మెంట్ ఉందో ఆ ల్యాండ్ డెవలప్మెంట్ ద్వారా ఇక్కడ ప్లాట్లు అమ్మి పక్క పొలాలకు పోవటము, అక్కడ పొలాలు కొనటము, వాళ్ళ పొలాలకు కూడా ఎక్కువ రేట్లు రావటము, ఇవన్నీ గమనించే ప్రజలు సరైన తీర్పు 164 సీట్లు ఇచ్చి సరైన తీర్పు ఇచ్చారని చెప్పేసి మేము అందరం నమ్ముతున్నాము. అదేవిధంగా ఇవాళ రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది. కనీసం 6 నెలలు కూడా గత ప్రభుత్వంలో 6 నెలలు స్తబ్దుగా ఉండిపోయి ఏమీ చేయకుండా 6 నెలల తర్వాత కూడా 5 సంవత్సరాలు కూడా స్తబ్దుగానే ఉండిపోయారు. చేసిన పనులేం కనిపించలేదు. 100 రోజులు గడిచిందో గడవలేదో ఇప్పుడు వచ్చి మరి అక్కడెంత అభివృద్ధి చేశారు, అక్కడేం చేశారు, ఇక్కడ ఏం చేశారు, మరి ఇచ్చిన హామీలు 6 హామీలు సూపర్ 6లు ఏమాత్రం అమలు చేశారని చెప్పేసి బయలుదేరారు. అందరు ముత్తైదులు, పిత్తిన ముత్తైదులు వెళ్ళి అందరూ బయలుదేరి వాళ్ళకి సరైన సమాధానం ఇవ్వటానికి ధీటుగా ప్రతి ఒక్కటి ఇచ్చిన హామీ పెన్షన్లు పెంచుతానన్నది కానీ, లేకపోతే మరి ఇవాళ దీపం పథకం, రేపు దీపావళి నుంచి దీపం పథకం అమలు చేస్తానన్నారు. 3 సిలిండర్లు దీపం పథకం వాళ్ళ ద్వారా 3 సిలిండర్లు అమలు చేస్తానని అన్నారు. మరి ఏ విధంగా అయితే పెన్షన్లు ఫస్ట్ నెల నుంచి పెంచుతాను, అంత క్రితం వాటిని కూడా ఇస్తానన్నవి శుభ్రంగా ఇస్తున్నారు. ఇవన్నీ ఓర్చుకోలేక ఈ ప్రభుత్వాన్ని నేను గత ప్రభుత్వం ఏం చేసింది, అప్పులు కుప్పగా ఆంధ్రప్రదేశ్ని చేసిపోయాను, మరి వీళ్ళు ఎట్లా తెచ్చిస్తారు, వీళ్ళు ఎట్టాగో తెచ్చిలేరని చెప్పేసి ఒక భ్రమలో ఉండిపోయింది. అది ఆ భ్రమ నుండి తొలగిపోయి ఎట్లా డెవలప్ చేయాలా, ఎట్లా తీసుకురావాలా, ఇంతకుముందు ప్రభుత్వం తరిమేసిన లూలు సంస్థ కూడా ఇవాళ వచ్చి మేము పెట్టుబడులు పెడతానికి సిద్ధంగా ఉండామని చెప్పేసి బాబు గారి దగ్గరకు తిరగటం అయితే ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి శుభసూచకంగా కనపడుతున్నాయి. కాబట్టి అమరావతి రైతులంగా మేము ఇన్నాళ్ళు ఉద్యమించి ఆ ఉద్యమానికి తగ్గ ఫలితం దక్కింది అని చెప్పేసి మేము చాలా సంతోషంగా ఉన్నాం.